స్తోత్రాలు. ప్రభువుని ఎంతగా స్తుతించినా మనం రుణస్థులమే. ఆయన స్తుతించేది చాలా ప్రాముఖ్యమైంది. న్యాయాధిపతుల గ్రంథములో 6వ అధ్యాయములో 14వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. బలము తెచ్చుకొని వెళ్ళుమో, గో ఇన్ దిస్ దై మైట్, अपनी इसी శక్తి పర్ జా. బలము తెచ్చుకోవాలా. బలం ఇచ్చేవాడు ఆయన. బలం పొంది వెళ్ళాలా. ఏలియా అరణ్యములో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక బదిరీ వృక్షము కింద ఉన్నాడు. దేవుని దూత వెళ్ళింది, అతను లేపింది, ఆహారం ఇచ్చింది, తిన్నాడు, తాగాడు, మళ్ళా పడుకున్నాడు, మళ్ళా ఆహారం ఇచ్చాడు. నీకు మించిన ప్రయాణం ఉంది. అయితే ఆ ఆహార బలముతో అరణ్యములో ఆయన సాగిపోయాడు. బలము కావాలి. భౌతిక రీతిగా బలం కావాలా, ఆత్మీయ రీతిగా బలం కావాలి. బలవంతులు కావాలి. ఎవరు బలవంతులు? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారట. బలము చాలా అవసరమైంది. భౌతిక రీతిగా బలం పొందేదానికి రకరకాల ఆహార పదార్థాలు తింటున్నారు. ఆత్మీయంగా బలం పొందాలి. మొదటి సమూయేలు 12వ అధ్యాయం 11వ వచనములో యెహోవా యెరుబ్బయలును, బెదానును, యోప్తానును, సమూయేలును పంపి నలుదిశల మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించినందున మీరు నిర్భయముగా కాపురము చేయుదురు. యెరుబ్బయలును, బెదానును, యోప్తానును, సమూయేలును పంపి నలుదిశలట, అన్ని వైపులా శత్రువుల చేతిలో నుండి వాళ్ళు నిర్భయంగా కాపురమున్నారు. శత్రువుల భయము వారిని ఏం చేయలే. ఎందుకు? దేవుడు తన భక్తులను, అయితే ఇక్కడ నలుగురిని చెప్పాడు. యెరుబ్బయలును, బెదానును, యోప్తానును, సమూయేలు, నలుగురు వారు నిర్భయంగా ఉండేదానికి మన చుట్టూ పెట్టాడు. దేవుడు తన బిడ్డల పట్ల ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆయన బలము కావాలి. అపోస్తుల కార్యములో 19వ అధ్యాయంలో 20వ వచనములో ఇంత ప్రభావముతో ప్రభువు వాక్యం ప్రబలమై వ్యాపించెను. దేవుని వాక్యం వ్యాపించాల. దేవుని వాక్యం ఎల్లడగుతుంది, వెలుగు కలుగుతుంది. ఎలాగ వ్యాపించ? ప్రభువు వాక్యం ప్రబలము కావాలా. వాక్యాన్ని ప్రకటించాలా. యేసును లోకానికి చూపించాలి. నేటి క్రైస్తవ సమాజాలు ఎంతగా యేసును చూపిస్తున్నారు. యేసును చూపించాల. ఈనాడు లోకానికి ఎవరు అవసరము? దేవుని వాక్యం. దేవుని వాక్యము ప్రభావము గలది. అది వ్యాపించాల, అది విస్తరించాల. అందుచేతని బలము తెచ్చుకొని వెళ్ళుము. దేవుని వాక్యం ఆహారం అండి. యేసయ్య అన్నాడు, మనుషులు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాం. ఆహారమును తినాల, దేవుని వాక్యాన్ని. బలం పుంజుకొనాల, ముందుకు సాగాల. అలాగ సాగి విజయాన్ని పొందుదాం. ప్రార్థిస్తాం. ప్రభువా, మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు. మేం బలాన్ని పుంజుకొని ముందుకు సాగేదానికి మీ కృప
మాకు ప్రసాదించమని, వినుచున్న శ్రోతలందరినీ కనికరించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.